హాయ్ అందరికీ మీలో ఎవరైనా వన్ డే మీ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ తో ఒక మంచి డివోషనల్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎవ్రీ డే ఎర్లీ మార్నింగ్ 3:30కి వైజాగ్ టు రాయగడ డైలీ ట్రైన్స్ అవైలబుల్ గా ఉంటాయి. జనరల్ కాస్ట్ 90, స్లీపర్ కాస్ట్ 160, ఏసీ స్లీపర్ కాస్ట్ 510. మనకి వైజాగ్ టు రాయగడ 4 hours అప్రాక్స్ జర్నీ ఉంటుంది. సో 8 కల్లా రాయగడ స్టేషన్ రీచ్ అయిపోతాం. స్టేషన్ టు రాయగడ మజ్జిగౌరమ్మ టెంపుల్ కి ఆటోస్ అవైలబుల్ గా ఉంటాయి. పర్ పర్సన్ 20 రూపీస్ కాస్ట్ చేస్తారు. ఇన్ కేస్ మీ లక్ బాగుంటే రాయగడ రీచ్ అయ్యే టైంకి ఫ్రీ బస్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఫుట్వేర్ కి ర్యాక్స్ ఇంకా దర్శనంకి కావాల్సిన ఐటమ్స్ అన్ని టెంపుల్ బయట అవైలబుల్ గా ఉంటాయి. మాకు అమ్మవారి మొక్కు ఉండటం వల్ల మాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని టెంపుల్ బయటే పర్చేస్ చేసాం. ఎగ్జాక్ట్ 10కి అలా మా దర్శనం కంప్లీట్ అయిపోయింది. టెంపుల్ బయట ప్రసాదం కొనుక్కొని అలా కొంచెం ముందుకు వస్తే ఆ ఊర్లో ఉంటున్న వాళ్ళు హవర్లీ బేస్డ్ వాళ్ళ హౌసెస్ బయట ఉండే ఖాళీ ప్లేస్ ని రెంట్ కి ఇస్తారు. రెస్ట్ తీసుకోవడానికి ఇంకా కుకింగ్ కి కావాల్సిన ఐటమ్స్ అన్ని వాళ్ళే ప్రొవైడ్ చేశారు. మాకైతే అప్రాక్స్ 100 రూపీస్ పర్ పర్సన్ ఛార్జ్ చేశారు. మాకు లంచ్ అయ్యేసరికి 12 అయ్యింది. మాకు 2 hours టైం ఇంకా మిగిలింది. సో అక్కడ లోకల్లో ఉన్న ఇంకా 2 temples ని విజిట్ చేద్దామని వెళ్ళాం. మజ్జిగౌరమ్మ టెంపుల్ బయట ఆటోస్ అవైలబుల్ గా ఉంటాయి. 2 temples ని విజిట్ చేసి మళ్ళీ రిటర్న్ టెంపుల్ కి తీసుకొచ్చి డ్రాప్ చేస్తానని చెప్పారు. మాకైతే 150 రూపీస్ ఛార్జ్ చేశారు. ఫస్ట్ వచ్చి జగన్నాథ స్వామి టెంపుల్ కి వెళ్ళాం. ఇక్కడ మనకి టెంపుల్ వచ్చేసి చాలా పీస్ఫుల్ గా విత్ లార్జ్ స్పేస్ కవర్ అయ్యింది. ఆ పక్కనే బురదలమ్మవారు అని పిలిచే మజ్జిగౌరమ్మ తల్లి వాళ్ళ అక్క అమ్మవారి టెంపుల్ కూడా పక్కనే ఉంది. ఆ టెంపుల్ కూడా విజిట్ చేసి మళ్ళీ మజ్జిగౌరమ్మ తల్లి టెంపుల్ కి రీచ్ అయిపోయాం. అక్కడే ఉన్న చెట్టుకి ముడుపు కట్టి మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకుని టెంపుల్ నుండి స్టేషన్ కి స్టార్ట్ అయిపోయాం. ఎగ్జాక్ట్ 12:48కి రాయగడ స్టేషన్ రీచ్ అయిపోయాం. మా ట్రైన్ వచ్చేసి 1:20కి స్టేషన్ కి వచ్చింది. అరౌండ్ 5:30 కలా వైజాగ్ స్టేషన్ రీచ్ అయిపోయాం. ఇలాంటి ఎన్నో అప్డేట్స్ కోసం డూ ఫాలో మై పేజ్ మీ సీట్ అండ్ ఫ్లై. ఇంక ఉంటాను మరి, బాయ్.